దైవజనుడు ఒక చక్కని మాట మాట్లాడాడు. ఈ బలిపీఠం మీద ఈ స్థలంలో ఎవరైతే నిలబడి జూనియర్స్ కావచ్చు లేదా చిన్నపిల్లలు కావచ్చు, వారు ఇక్కడ నిలబడి బోధిస్తున్నప్పుడు దేవుడే తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడన్న అవగాహన మనకు ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఒక దేశంలో 3 రోజుల కూడికలు పెట్టారంట. వారు పెట్టి ఎవరిని పిలుద్దామా, చాలా చక్కగా వాక్యం బోధించే దైవజనులు ఎవరున్నారని ఒక దైవజనుని వాళ్ళు ఆహ్వానించారు. మొదటి 3 రోజులలో దేవుడు వారి ప్రాంతంలో కదలాలని, దేవుడు కార్యం జరిగించాలని ఆ ఆర్గనైజర్స్ ఒక ఆశ. ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, చాలా ప్రయాసపడ్డారు. మొదటి రోజు దైవజనుని హోటల్ నుంచి తీసుకొని వచ్చారు. దైవజనుడు చాలా చక్కగా బోధించాడు, కానీ హృదయాలు కదిలినట్టుగా లేవు. మళ్ళీ ఆ దైవజనుని హోటల్లో దించారు. వీరంతా ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రభువా మీరు కదలాలని మేము ఆశపడుతున్నాం. నశించిపోతున్న ఆత్మలు మీ వైపు ఆకర్షించబడాలని మేము మొరపెడుతున్నామని వారు 2వ రోజు కూడా మొరపెట్టారు. దైవజనుని హోటల్ నుంచి తీసుకొని వచ్చారు. ఆయన చక్కగా వాక్యం బోధించాడు. తర్వాత మళ్ళీ ఆయనను హోటల్లో దించారు. ఈ మీటింగ్స్ పెట్టినటువంటి వారికి దేవుని సన్నిధి కదలడం, మనుషులు ప్రభు వైపు ఆకర్షించబడడం, నశించిపోతున్న ఆత్మలు ప్రభు సన్నిధికి రావాలన్న తపన ఉన్న కారణంగా వాళ్ళకి ఇంకా తృప్తి లేదు. అయ్యో దేవుడు ఇంకా కదలాలని కోరుతున్నాము, నశించిపోతున్న ఆత్మలు ఇంకా ప్రభు యొద్దకు రావట్లేదు కదా ఎక్కువ సంఖ్యలో అని రాత్రంతా ప్రభుని సన్నిధిలో గోజాడడం మొదలుపెట్టారు. చివరి రోజు 3వ రోజు వారి ఆశ, వారి ప్రార్థన అంతా ఒకటే, ప్రభువా ఒక్కరోజే మిగిలింది, నువ్వు కదలాలి, హృదయాలను దర్శించాలి, నువ్వు మనుషులను ఆకర్షించాలని రాత్రంతా గోజాడారు. మధ్యాహ్నం వరకు ఉపవాసంతో గోజాడారు. చివరి కూడిక రానే వచ్చింది. పాటలన్నీ అవుతున్నాయి, ప్రార్థన అయిపోయింది, దైవజనుడు రావాలి. కానీ దైవజనుడు హోటల్ నుంచి వస్తున్న సమయంలో ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. అక్కడ ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతే ఆలస్యం అవుతూ ఉంది. ఆర్గనైజర్స్ ఏం చేశారంటే, ఆలస్యం అవుతుంది కనుక పాటలు పాడడానికి ఆహ్వానించారు కొంతమందిని. ఒక్కొక్కరు వచ్చి పాటలు పాడుతూ ఉన్నారు. ఆ పట్టణంలో పిచ్చోడుగా ఉన్నటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. సరిగా మాటలు రావు, జొల్లు గార్చుకుంటాడు, చెడ్డీ వేసుకుంటాడు, మాసిపోయిన బట్టలు. ఆ వ్యక్తి వచ్చి స్టేజ్ దగ్గర, స్టెప్స్ దగ్గర నిలబడ్డాడు. సార్ ఒక్క మాట మాట్లాడతాను సార్ అని. ఆర్గనైజర్స్కి మాత్రమే కాదు, కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు ఆయన ఒక పిచ్చోడని, సరిగా మాట్లాడడని, జొల్లు గార్చుకుంటాడని, ఊరూరు అట్లా రోడ్లెంబడి తిరుగుతాడని. ఆయన అంత మతి సరిగా లేదన్న సంగతి అక్కడ కూర్చుంటున్న వారికి తెలుసు, ఆర్గనైజర్స్కి కూడా తెలుసు. ఆ టైంలో పదే పదే నేను ఒక్క మాట మాట్లాడతాను సార్ మీకు, ప్లీజ్ ప్లీజ్ అని అంటా ఉన్నాడు. సరే అందరూ చూస్తున్నారు, ఆ వ్యక్తి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు కనుక ఆర్గనైజర్స్ అన్నారు ఒక్కటే మాట మాట్లాడాలి అని చెప్పి ఆర్గనైజర్ అన్నాడు, వీడేం మాట్లాడతాడో తెలియదు, ఏదైనా తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది కనుక ఆ మైక్ జాక్ లాగేయండి ఏదైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, ఎందుకంటే వాడు పిచ్చోడు కదా అన్నారు. ఆ వ్యక్తి డేవిడ్ ఆయన పేరు. ఆ యవనస్తుడు వచ్చాడు. వెంట్రుకలంతా చిందరబందరంగా ఉన్నాయి, జొల్లు కారుతూ ఉంది, బట్టలు సరిగా లేవు. ఏం మాట్లాడతాడా ఈ పిచ్చోడని చాలా జాగ్రత్తగా వినడం మొదలుపెట్టారు. ప్రియులారా, ఆ డేవిడ్ మైక్ తీసుకొని అన్న మాట ఏంటో తెలుసా? నాకు తెలుసు నేను ఒక పిచ్చోనని, నాకు తెలుసు నన్ను ఎవరు ఇష్టపడరని, కానీ నాకు ఒక విషయం తెలుసు, నాలాంటి వాడిని యేసయ్య ప్రేమిస్తున్నాడని, నా కొరకు ప్రాణం పెట్టినాడని, నా కొరకు రక్తం చిందించినాడని నాకు తెలుసు. ఇక్కడ ఎవరైనా అదే స్థితిలో ఉంటే
నన్నెవరు ప్రేమించట్లేదు అనే స్థితిలో ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న మాట మాట్లాడి ఆ మైకును అలా పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు జరిగిపోయింది. హల్లెలూయా. మనుషులు దొర్లడం మొదలుపెట్టారు, ఏడవడం మొదలుపెట్టారు. 3 రోజులుగా ఏ ఉజ్జీవం కొరకైతే సంఘం ప్రార్థించిందో, ఒక బలహీనుడు నిలబడినప్పుడు, మాట సరిగా రానివాడు నిలబడ్డప్పుడు, ఆ బలిపీఠం మీద నిలబడి వాక్యం మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని వాడుకొని గొప్ప ఉజ్జీవాన్ని ఆ ప్రాంతంలో తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. చప్పలు కొడదామా. ఇట్లాంటి మాటలు దైవజనులు సహజంగా చెప్పారు, నేనే చెప్పాలనుకుంటారు. కానీ దైవజనులోంచి వచ్చిన ఒక మాట, నాకన్నా అంత ఎక్కువగా లోతైన అనుభవం లేకపోయినా నా పిల్లలు నిలబడి అక్కడ చెప్పిన వినగలిగే స్వభావం, బుద్ధి, అది అద్భుతమైనదండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దైవజనులను వాడుకుంటాడు. అటువంటి వారిని, గర్విష్ఠులను వాడుకోడండి ఆయన, తగ్గింపు గల వారిని. ప్రైజ్ ది లార్డ్. అంతెందుకండి, దేవుడు గాడిదని నిలబెట్టి మాట్లాడించగల సమర్థుడు ఆయన, రాళ్లతో కేకలు వేయించగల సమర్థుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం, స్తోత్రం కలుగును గాక. దైవజనుడు ఆ పాట పాడిస్తూ ఉన్నప్పుడు నా హృదయం కదిలించబడింది. అన్ని పాత జ్ఞాపకాలు వచ్చాయి. నా హీన స్థితి చూచి అన్నమాట, ఆ పదము పాడుతున్నప్పుడు నా హీన స్థితి గుర్తు చేశాడు ప్రభు. చాలామందికి తెలుసు, చాలా సంవత్సరాల కింద చెప్పాను, కానీ ఒక్క మాట చెప్పిపోతాను. ఈరోజున ఇక్కడ నిలబడి నేను వాక్యం బోధిస్తానని నా జన్మలో అనుకోలేదు, ఊహించలేదు, ఊహించడానికి కూడా ధైర్యం లేదు. నా 2 తల్లిదండ్రులు కుష్టు వ్యాధితో బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు, లెప్రసీ పేషెంట్స్. మా అమ్మ నాన్న చేతులు ముడిపడిపోయినట్టుగా ఉన్నాయి. అటువంటి భయంకరమైన స్థితిలో, హీన స్థితిలో, వెలివేయబడినటువంటి స్థితిలో నేను ట్యాప్ దగ్గరికి నీళ్లు పట్టుకోవడానికి పోతే మా అమ్మ నాన్న వెళ్ళలేరు కనుక, వాళ్ళు ఆ బిందె మోయలేరు కనుక, నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పూర్తిగా అందరూ పట్టుకున్నాకే నేను నీళ్లు పట్టుకోవాలి. కొన్నిసార్లు వాళ్ళు పట్టుకునేంతలోపు ఆ ట్యాప్ ఆగిపోయేది. ఎప్పుడైనా వీరికన్నా ముందు వెళ్ళి పట్టుకుందామని చూస్తే ఎవరైనా రాగానే ఆ నీళ్ళన్నీ ఒలకపోసేటువంటి వారు. ఎవడు రమ్మన్నాడు రా నీకు? వెలివేయబడిన స్థితి, అవమానపరచబడిన స్థితి, హేళన చేయబడినటువంటి స్థితి. ప్రియులారా, మా అమ్మ నన్ను ఒడిలో పెట్టుకొని నాన్నగారు పని నిమిత్తం వరంగల్ ప్రాంతానికి వెళితే ఇంట్లో డబ్బులు లేక, తినడానికి ఇంట్లో భోజనం లేక, నలుగురిని అడగలేక వేరే ప్రాంతానికి వెళ్ళి కొంగంతా పూర్తిగా కప్పుకొని చేతిలో నన్ను పట్టుకొని, అమ్మా అన్నం ఉంటే ఏంటమ్మా, నా పిల్లోడికి అన్నం లేదు, దయదలిచి కొంచెం అన్నం వేయండమ్మా, రాత్రిదైనా పర్వాలేదు, సద్దన్నం వేయండమ్మా అని ఏడుస్తూ అడిగేది. ఒకరోజు మా అమ్మగారు చెప్పారు, ఒరేయ్ నువ్వు నా చంకలో ఉండి నీకు కూడా అలవాటైందిరా ఒక మాట, ఏంటో తెలుసా? అమ్మా అన్నం ఉంటే ఏంటమ్మా, అన్నం ఉంటే ఏంటి. ఈరోజు నిలబడడానికి అర్హత లేదు, దీన స్థితి, హీన స్థితి. ప్రియులారా, అదే స్థితి నీది కదా. నాలాంటి విషయమే మీ జీవితంలో లేకపోవచ్చు, కానీ అందరము అతి భయంకరమైన స్థితిలో నుండే కదా ప్రభు లేపాడు. నాకు ఒక వయసు వచ్చి స్కూల్కి తీసుకెళ్తే కుష్ఠరోగుల పిల్లలను స్కూల్లో తీసుకోవట్లేదు. అక్కడ ఆ దినాల్లో ఎక్కడ అంటుకుంటుందో అని భయంలో బ్రతుకుతున్న రోజులు అవి. కొంచెం తెలివి వచ్చింది, 5 సంవత్సరాలు స్కూల్లో వేయాలి. మా అమ్మ నాన్న ఒకరోజు పిలిచి, 2 మంచిగా ఉన్నటువంటి వారిని పిలిచారు, బంధువులని పిలిచి అన్నమాట ఏంటో తెలుసా? ఒరే నిన్ను స్కూల్లో జాయిన్ చేయడానికి వీళ్ళు తీసుకెళ్తారు,
స్కూల్లో మీ అమ్మ పేరు నాన్న పేరు ఏంటంటే మా పేరే చెప్పు, కానీ వీళ్ళని అమ్మ నాయనగా చూపెట్టరా, వీళ్ళే మీ అమ్మ నాన్న అని చెప్పు. నా తల్లిదండ్రులను కూడా తల్లిదండ్రులను చెప్పుకోలేని దుస్థితి. అక్కడ నుండి అండి వద్దనుకున్నాను దేవుణ్ణి. కోపం ఉండేది, నాకెందుకు ఇలా జరగాలి, నా జీవితం ఎందుకు ఇలా కావాలి, ఈ అవమానం ఏంటి, ఈ హేళన ఏంటి. అతి భయంకరమైన కోపం దేవుడి మీద ఉండేది. దేవుడు వద్దనుకున్నాను మాట్లాడుతున్నా, సేవకులు వస్తే తిట్టేవాడిని. కానీ దేవునికి మహిమ కలుగును గాక, వద్దనుకున్నా కూడా ఆయన వద్దనుకోలేదు. ఒరేయ్ నువ్వు నా ముద్దురా, నువ్వు నాకు ముద్దుడిరా. తన కృపచేత ప్రేమించి వెతికి రక్షించాడు. ఈరోజు నీ స్థితి ఏంటో తెలియదు. ఈరోజు మంచి స్థితిలో ఉన్నాం, కానీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ పోవాలి. వెనకకు పోతే ఎక్కడి నుండి లేపిండో అర్థమైతే ప్రియులారా, ఆ ఆరాధనలో నీ కన్నీలాగవు. ఆరాధన హృదయ లోతుల్లోంచి వస్తుంది. నా హీన ఒక్కసారి పాడదాం ఆ చరణం. వీలైతే మోకాళ్ళ మీదకి రండి. నా హీన స్థితి చూచి, అందరం మోకాళ్ళ మీద ఉందామా పిల్లలు? నేను చెప్తున్నాను, దేవుని బలమైన సన్నిధి మన మధ్యలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో కదులుతున్నాడు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ పోతే ప్రియులారా, మన హృదయం కృతజ్ఞతతో నిండుతుంది. ఈరోజు మంచి బట్టలు, మనకి మంచి వస్త్రాలు, మంచి వాహనాలు ఉన్నాయి. ఒక్కసారి వెనుకకు పో. దేవుడు రక్షించకపోతే మన బ్రతికేమయ్యేది? ప్రభువు దర్శించకపోతే నాశనమై ఉండేవాళ్ళం కదా. ఉండేవారమో లేదో. ఈరోజు సేవకులమయ్యాము, ఈరోజు మంచి స్థితిలో ఉన్నాం, చదువుకున్నాం, ఇల్లుంది, అన్నుంది. ఒక్కసారి వెనుకకు పో, ఒక్కసారి వెనుకకు పో. ఎక్కడి నుండి లేపాడు ప్రభువు? మోకాళ్ళ మీద ఉండగలిగిన వారు మోకాళ్ళు, చేతులు ఎత్తుదాం. ఎక్కడి నుండి లేపినవయ్యా నన్ను? నువ్వు నన్ను దర్శించకపోయింటే నేను నాశనమై ఉండేవాడిని కదా. నా హీన స్థితి చూచి అయ్యా, నా రక్షణ శృంగమై, నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, మనసు చేతులెత్తి మనసారా నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచినా, నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచినా, నా నజరేయుడా, నా నజరేయుడా, స్తుతిగానమా నా యేసయ్యా. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం నోరు తెరిచి చెప్పండి, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక విడుదల కలగాలి నీ హృదయకాలం. హల్లెలూయా. నీ భారభరితమైన హృదయం అంతా యేసు నామమున కొట్టివేయబడి స్తుతి వస్త్రము చేత అలంకరించబడదుగా. కొట్టండి కొట్టండి కొట్టండి. స్తోత్రం నోరు తెరిచి మనసారా హల్లెలూయా అని చెప్పండి. స్తోత్రం ప్రభు అని చెప్పండి. హల్లెలూయా. కొట్టండి కొట్టండి యేసు నామం. హల్లెలూయా. ఓ రషందరమరలర్కసి. ప్రైజ్ యు జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మీ బలమైన సన్నిధికి వందనాలు 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 వందనాలు. ఓ హల్లెలూయా. కృంగిన హృదయాలు లేపబడుతున్నాయి, తెప్పరిల్ల చేస్తున్నాడు ప్రభు. హల్లెలూయా. ధైర్యం చేత నింపుతున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. రండి నాతో పాటు మీ బైబిల్ గ్రంథంలను, దానియేలు గ్రంథం. ఇంతకుముందు దైవజనుడు జ్ఞాపకం చేశాడు దానియేలు గారి గురించి. దానికన్నా ముందు మొట్టమొదటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
నన్ను ప్రేమించి ఆహ్వానించినటువంటి దైవజనులు శాలేం రాజన్నకి ప్రభు నామమున మనసార వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులందరికీ వందనాలు. మీ అందరికీ కూడా ప్రభు యేసు నామమున వందనాలు. చెప్పండి, వందనాలు. వందనాలు. దేవునికి స్తోత్రం. చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం తీసిపెట్టండి. దానియేలు అనే మాటకి అర్థం దేవుడు నా న్యాయాధిపతి అని అర్థం. గాడ్ ఈజ్ మై జడ్జ్. దేవుడు నా న్యాయాధిపతి. దానియేలు జీవితంలో ఆ పేరుకు తగ్గట్టుగానే ఎల్లప్పుడూ భయముతో భక్తితో ప్రభు కొరకు బ్రతికినటువంటి వ్యక్తి. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి అంటే తీర్పు తీర్చువాడు, చూస్తున్నవాడు, తీర్పు తీర్చువాడు కనుక చాలా భయముతో భక్తితో దేవుని సన్నిధిలో బ్రతికినటువంటి అద్భుతమైనటువంటి దైవజనుడు దానియేలు గారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దానియేలు జీవితంలో ఎన్నో కోణాలు మనం ధ్యానించవచ్చు. ఆయన ప్రార్థనాపరుడు, ఆయన ప్రవక్త, ప్రవచించాడు. ఆయన పరిశుద్ధుడు, చాలా పవిత్రంగా బ్రతికినటువంటి వ్యక్తి. ఎన్నో కోణాలుగా మాట్లాడుకోవచ్చు, కానీ ఈరోజు ఒక్క కోణం మీ ముందు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. దానియేలు జీవితంలో ఒక విషయం ఏం చూడొచ్చు అంటే ఆయన రాజీ పడని వ్యక్తి. హల్లెలూయా. కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు, రాజీ పడడు. మొదట మనకు తెలుసు, బబులోన్లోకి వారు పోయారు. దానియేలుతో పాటు అజర్యా, హనన్యా, మిషాయేలు అంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో యవనస్తులంతా చెరగొనబట్టబడ్డారు అక్కడికి. ఆ సమయంలో 8వ వచనం చూద్దామా? నేను సూటిగా త్వరలో ముందుకు వెళ్తున్నాను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలు నాన్న. దానియేలు ఆ రాజు భుజించే భోజనాన్ని, పానాన్ని పుచ్చుకొని నేను అపవిత్రం చేసుకోకూడదు, కాంప్రమైజ్ కావద్దు ఇక్కడ నేను. దానియేలు తనతో పాటు ఉన్నటువంటి వారికి భాష నేర్పించబడింది, కొత్త భాషలు, కొత్త పేర్లు పెట్టబడ్డాయి. కానీ దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితం జీవించడానికి వచ్చినప్పుడు అక్కడ ఇంకా రాజీ పడినటువంటి వ్యక్తి, పాపానికి అవకాశం లేకుండా తన పవిత్రతను చెడగొట్టుకోకూడదని ఒక నిర్ణయం చేసుకొని దేవుని కొరకు బ్రతికినటువంటి అద్భుతమైనటువంటి దైవజనుడు దానియేలు గారు. ప్రియమైనటువంటి సహోదరి సోదరుడా, బానిసకు రాజభోజనమే చాలా గొప్పది. రాజు భుజించే భోజనము సహజంగా సామాన్య ప్రజలకు దొరకది. రాజు తాగే పానీయము సామాన్య ప్రజలకు దొరకది. దానికి తోడు వీరు బానిసలు, చెరలో ఉన్నటువంటి వారు. అటువంటి వారికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. రాజు భుజించే భోజనము తినే అవకాశం వచ్చింది, రాజు తాగే పానీయము తీసుకునే అవకాశం వచ్చింది. కానీ దానియేలు దానిని తిరస్కరించాడు. ఎందుకో తెలుసా? అది నా దేవుని దృష్టికి అపవిత్రమైనది గనక దానిని నేను భుజించి నా జీవితాన్ని నేను పాడు చేసుకోను, దాన్ని భుజించి దాన్ని పుచ్చుకొని నా జీవితాన్ని అపవిత్రము చేసుకోనని దానియేలు భక్తుడు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. భోజనము భుజించే విషయంలో దేవునికి విరుద్ధమైనది గనుక రాజీ పడలేదు. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజుల్లో ఎంతోమంది రాజీ పడిపోతున్నటువంటి జీవితాలను చూస్తున్నాం. కాంప్రమైజ్డ్ లైఫ్స్, దేవుని కొరకు బ్రతకని జీవితాలు. ప్రతి చిన్నదానికి పర్వాలేదులే, ఇదేం పెద్ద సమస్య కాదులే, ఇదేం పెద్దది కాదులే అన్నట్టుగా రాజీ పడిపోతున్నటువంటి జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. దానియేలు భక్తుడికి అర్థమైంది, నేను దేవుని బిడ్డను, నేను అపవిత్రంగా ఉండకూడదు అని. ప్రియమైన సహోదరి సోదరుడా, ఉదయకాల సమయమున దేవుని సన్నిధికి నువ్వు వచ్చావు. ప్రభువు నీతో మాట్లాడాలని కోరుకున్నావు. ప్రభు మాట్లాడుతున్న మొదటి విషయం ఏంటో తెలుసా? నువ్వు నా కొరకు పవిత్రంగా బ్రతకాలి.
ఒకప్పుడు పాపము చేశాము, శిక్షకి పాత్రలము, నిత్యము మండే అగ్నిగుండానికి పాత్రలం. మనల్ని మనము రక్షించుకోజాలము. అటువంటి స్థితిలో దేవుడు తన మహాకృప చేత మనల్ని ప్రేమించి వెదకి తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. యేసు రక్తము చేత మన పాపాలన్నీ కడిగివేయబడ్డాయి. ప్రభువు మనల్ని పవిత్రపరిచాడు. ప్రభువుని నమ్మాము, ఆయన నామమున బాప్తిస్మం తీసుకున్నాము, ఆయన కొరకు ముందుకు వెళ్తున్నాం. అయితే ప్రియులారా, ఇంకా మనం ఈ లోకంలో ఉన్నాము. మనకు ఒక శత్రువు ఉన్నాడు. మన శరీరము మనల్ని లాగుతుంది. మనకు శత్రువు సాతానుడు ఉన్నాడు. లోకము శత్రువు మనల్ని ఎల్లప్పుడూ లాగుతూనే ఉంటుంది అపవిత్రతలోనికి. అయితే ప్రియులారా, గుర్తించాలి, నువ్వు దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితం జీవించడంలో దానికి వ్యతిరేకంగా ఏ రకమైన పాపంలో వచ్చినా రాజీపడొద్దు. ఏ రకమైన ఆశలు నిన్ను ఈడ్చినా రాజీపడొద్దు. ఏ విధమైనటువంటి నీ శరీరాశ, నేత్రాశ, జీవడంబంలోకి అవకాశం ఇవ్వద్దు. అవి తండ్రి వలన పుట్టినవి కావు. ఈరోజు ఒక మాట అడుగుతున్నాను. ప్రభువు నిన్ను ప్రేమించి వెతికి రక్షించాడు కదా. ప్రభువుని నమ్మి కొన్ని సంవత్సరాలైంది కదా. యథార్థంగా గుండె మీద చెవేసుకొని చెప్పు, ఎన్నిసార్లు రాజీపడ్డావు? దేవుణ్ణి మరిచి, దేవుని వాక్యమును మరిచి, దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో అది మరిచి ఎన్నిసార్లు లోకంతో రాజీపడ్డావు? ఎన్నిసార్లు పాపంతో రాజీపడ్డావు? ఎన్నిసార్లు నీ స్నేహితులతో రాజీపడ్డావు? ఎన్నిసార్లు లోక సంబంధమైన విషయాలతో రాజీపడ్డావు? ఒక మాట చెప్పానా? నువ్వు మారిపోతున్నావు. జాగ్రత్త, మారిపోతున్నావు. యు ఆర్ చేంజింగ్. నువ్వు మారుతున్నావు. ఒకప్పుడున్న తీవ్రత లేదు నీకు, మారుతున్నావు. ఒకప్పుడు బైబిల్ నీకు చేతిలో ఉండేది, ఇప్పుడు సెల్ ఫోన్ గంటలు 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 చూస్తున్నావు. మారిపోతున్నావు, మారిపోతున్నావు. ఒకప్పుడు నీ చేతిలో బైబిల్ ఉండేది, గంటలు గంటలు చదివేవాడివి, ఇప్పుడు టీవీ రిమోట్ వచ్చింది. మారిపోతున్నావు. ఒకప్పుడు దేవుని మాటల కొరకు తహతలాడేవాడివి, తృష్ణ కొనేవాడివి, ఇప్పుడు మనుషుల మాటల కొరకు తప్పించిపోతున్నావు. మారిపోతున్నావు, మారిపోతున్నావు. ఒకప్పుడు ప్రార్థన అంటే మోకాళ్ళ మీద ఉండి గంటలు గంటలు గడిచిపోయేది, సమయమే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ప్రార్థనే లేదు. మారిపోతున్నావు, మారిపోతున్నావు, మారిపోతున్నావు. ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాడివి, ఇప్పుడు ఏమైంది? ఆసక్తి పోయింది, ఆశ పోయింది. మారిపోతున్నావు. ఒకప్పుడు మనకు నశించిపోతున్న ఆత్మలేడల భారం ఉండేది, బాధ్యత ఉండేది. కన్నీరు గార్చేవారం, ప్రయాసపడేవారం, నడుచుకుంటూ పోయేవారం కిలోమీటర్లు. ఈరోజు వాహనాలు వచ్చినాయి, మనకి వెహికల్స్ వచ్చినాయి, అయినా భారం లేదు. మారిపోతున్నాం. దేవుని కొరకు బ్రతికేటటువంటి వారి కొరకు ప్రభు చూస్తున్నాడు. నేను నమ్ముతున్నాను. నేను ఇక్కడికి బోధించడం మాత్రమే కాదు, ఈ 3 రోజులలో దేవుని స్వరము విని నేను కూడా మారాలని ఆశపడి వచ్చాను ప్రియులారా. ఎస్, వీ హ్యావ్ టు చేంజ్. మారాలి. ప్రియమైన దైవజనుడా, ఈరోజు ఒక నిర్ణయంతో మనం కూర్చుందాం ఇక్కడ. దేవుడు మనతో మాట్లాడని, దేవుని ప్రజలారా, దేవుడు మనతో మాట్లాడాలి. ఇక్కడ నుండి మారిపోవాలని, మార్పు మన జీవితంలో కనబడాలని, ప్రభు మహిమ కొరకు మనం బ్రతకాలని కోరుకుందాం. ఇప్పటికే ఎంతోమంది యవనస్తులు నీ జీవితాన్ని అపవిత్రపరుచుకున్నావేమో. చూడకూడని చూస్తూ, వినకూడని వింటూ, తాకకూడని తాకుతూ, ఎవరితో స్నేహం చేయకూడదని తెలిసిన వారితో స్నేహం చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు ఇది తప్పు కాదు, తల్లి ఇది నీకు సరైనది కాదు, సహోదరుడు ఇది సరైనది కాదు అని మళ్ళీ నీతో మాట్లాడుతున్న ఆ మాటల్ని పక్కకు పెట్టి అపవిత్రత కొరకు ప్రాకులాడుతున్నావే, అపవిత్రత కొరకు పరిగెడుతున్నావే. ప్రభు మాట్లాడుతున్నాడు. దానియేలు రాజీ పడని వ్యక్తి. నేను దేవుని బిడ్డను. ప్రాంతం మారింది, ప్రజలు మారిపోయారు, భాష మారింది, పేర్లు మారాయి, కానీ గుండెలో ప్రభు ఎడలు ఉన్న ప్రేమ మారలేదు దానియేలుకి, తీవ్రత మారలేదు దానియేలుకి. నేను తీసుకోని అపవిత్రమైన దాన్ని
ప్రేమైన సహోదరి సోదరుడా, ఈరోజు భోజనం అంటే మనకు భోజనం గురించి ఎన్ని అపవిత్రమైన సంగతులను తాకుతున్నావు, ఎన్ని అపవిత్రమైన సంగతులు వింటున్నావు, ఎన్ని అపవిత్రమైన సంగతులు చూస్తున్నావు. కొన్ని నెలల కిందట ఒక యవనస్తుడు ఈ చౌరస్తాల మీద కార్లు దుడుస్తాడు. కారు అద్దాలు దుడిచి ఆ 150 రూపాయలు ఏమో వస్తాయి. అక్కడే తాగి అక్కడే ఆ రోడ్ ఫుట్పాత్ మీద పడుకునేటటువంటి యవనస్తుడు. ఒకరోజు కొంతమంది బ్రదర్స్ చర్చ్కి తీసుకొని వచ్చారు. వాడితో చాలా సమయం గడిపి అక్కడే పెట్టుకొని హాస్పిటల్లో చూయించి వాడితో ఎప్పుడూ సమయం గడిపి ఆ వెంట్రుకలు కట్ చేసి గడ్డం తీస్తే ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో వాడు. ఎందుకంటే నెలల తరబడి స్నానం లేదు, హెయిర్ కట్ లేదు, షేవింగ్ లేదు, తెల్లగా ఉన్నాడు, ఎండబడలేదు వాడికి. చక్కగా మారాడు, ప్రభువుని నమ్మాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు. తర్వాత వాడికి ఒక చిన్న పని ఉంటే, ఉద్యోగం వస్తే అక్కడ వెళ్ళి బ్రతకడం మొదలుపెట్టాడు. రీసెంట్గా యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నెల రోజులైంది అనుకుంటా. ఒక పాస్టర్ గారు దూరంగా ఉండేవాడు కనుక అక్కడికి వెళ్ళేవాడు చర్చ్కి. ఆ పాస్టర్ గారు ఆ చనిపోయినటువంటి ఆ సమయంలో ఒక మాట మాట్లాడాడు. ఏంటో తెలుసా? అన్న, వీడు చనిపోవడానికి ఒకే ఒక కారణం, వీడు ఘోరమైన స్థితికి వెళ్ళడానికి ఒకే ఒక కారణం, ఇంటర్నెట్ వాడిని పాడు చేసిందన్నా. సెల్ ఫోన్లో చూసి 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 అపవిత్రమైన వాటిని చూసి చూసి అపవిత్రమైన దాన్ని చూసి అపవిత్రమైన దానితో వాని మనస్సు నింపుకొని అపవిత్రత కొరకు పరిగెత్తి పరిగెత్తి ఆ పరుగులాటలో చాలా దూరం వెళ్ళాడు ఒక తప్పు పని చేయడానికి. అక్కడ యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడన్నా వాడు. ప్రియులారా, చూసారా? దేవుని కృప ఇక్కడ కూడా ఏంటిదంటే, వాడు యాక్సిడెంట్ అయ్యే హాస్పిటల్లో ఒక దాదాపుగా 10 రోజులు ఉన్నాడు. మాకు తెలియలేదు, తర్వాత చనిపోయాక తెలిసింది. కానీ నేను ఒక్క విషయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించిన, ఆ 10 రోజులలో ప్రభు మళ్ళీ వాడిని దర్శించి తీసుకున్నాడని నమ్ముతున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు మనిషి చచ్చిపోకుండా బెడ్ మీద ఉంటాడు కదండి, కొన్ని నెలలు, అది కూడా దేవుని కృపనే అని నమ్ముతాను నేను. ఆ బెడ్ మీద ఉండడం, అక్కడ మనిషి సరి చేయబడతాడు, పూర్తిగా నల్లగొట్టబడతాడు. చివరికి ప్రభుతో మళ్ళీ తన పాపాలు ఒప్పుకొని సరి చేయబడి కొన్ని సందర్భాల్లో దూరం అయిపోయినటువంటి వ్యక్తి తర్వాత అప్పుడు అంటాడేమో, ప్రభా చాలిగా నన్ను తీసుకో అని. ఆయన జీవితం సరి చేయబడ్డప్పుడు ప్రభు తీసుకుంటాడు. హల్లెలూయా, అది కూడా ఒక దేవుని మహాకృప. ప్రియులారా, ఈరోజు అపవిత్రత నీ జీవితంలోనికి ఏ వైపు నుంచి వస్తుందో ఆలోచించు. కొంతమంది సెల్ ఫోన్ పట్టుకున్నారంటే అపవిత్రమైనవి, చెడ్డయి. అమ్మాయిలు కూడా ప్రియులారా, భయంకరమైనటువంటి విషయాలు. ఈ మధ్యలో ఆ టిక్ టాక్ ఇంకేవే ఉన్నాయి నాకు సరిగా తెలియదు, కానీ రీసెంట్గా ఒక టీచర్, ఆ టీచర్ ఈ పిచ్చి అలవాట్లు ఉన్నాయి, ఏదేదో చేయడం, వీడియోలు, పిచ్చి వీడియోలు చేయడం. దాంట్లో ఒక 10th క్లాస్ పిల్లోడితో ఆ టిక్ టాక్లో ఏవేవో చేస్తూ ఉంది. ఇప్పుడు ఉందో లేదో తెలియదు టిక్ టాక్. రీసెంట్గా ఏదో జరిగింది, టీవీలో చూశాను. ప్రియులారా, వినండి. వాడు అక్క అనేవాడు చక్కగా, ఆ అమ్మాయి కూడా తమ్ముడు అనేది, ఇద్దరు కలిసి టిక్ టాక్లో ఏవో చేసేటటువంటి వారు. ఒకరోజు వాడు అన్నాడు, అక్క ఇక్కడికన్నా ఓ అడవి ప్రాంతంలో చాలా చక్కగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్, అక్కడ తీద్దామంటే సరే అని వాని బండెక్కింది. ఆల్రెడీ ఆమెకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అందగత్తే. అక్కడికి పోయినాక వాడు కెమెరా పట్టుకోలేడు, చెయ్యి పట్టుకున్నాడు. చెయ్యి పట్టుకుంటే తను అన్నది, ఒరేయ్ నువ్వు నీ తమ్ముడివిరా, ఏంది నువ్వేమనుకుంటున్నావని వాని కొట్టింది ఒక దెబ్బ. వాడైనా అట్లాగే బలవంతం చేయడం మొదలుపెట్టాడు. ఈమె అరవడం మొదలుపెట్టింది. అరుస్తే ఎక్కడ మొత్తం పూర్తిగా బయటపడుతుందేమో అని ఆవిడని చంపేసి అక్కడే పూడ్చి చేసి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ప్రియులారా, చూసారా? జాగ్రత్త. దేవుని వాక్యం ఏమంటుంది? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దేవుని చిత్తమేదో గ్రహించి బ్రతకమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, సమయం లేదు లోకానికి, సమయం లేదు నీకు.
సమయం లేదు. దేవుడు మనకింకా సమయం ఇచ్చినాడంటే దేవుని మహాకృప. ప్రియులారా, మనకన్నా ముందు వెళ్ళిన వారికన్నా మనము మంచోళ్ళమని కాదు, కానీ దేవుని మహాకృప చేత ఈ రోజున ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం. ఈ 3 రోజులలో ఒకే ఒక్కటి మాట్లాడండి ప్రభుతో. ప్రభా, నేను మార్పు చెందిపోవాలయ్యా, నేను బాగుపడిపోవాలి. ఖచ్చితంగా చేస్తాడు. ప్రియులారా, దానియేలు అపవిత్రతకు చోటివ్వలేదు, రాజీ పడలే. ఈరోజు తమ్ముడు, చెల్లి, ఇదివరకే నువ్వు కొంత దూరం ప్రయాణంలో ఉన్నావేమో, ఆపే ఇంకా యేసు నామమున పూర్తిగా నీ జీవితము నాశనం కాకముందే. సహోదరి, సహోదరుడా, నీ భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా వివిధ రకాల సంబంధాల్లో ఉన్నవేమో. ఈ రోజులలో జరుగుతున్న హత్యలన్నిటికీ కారణం ఆస్తుల తగాదా, లేదంటే అక్రమ సంబంధాలు. నేను నమ్ముతున్నాను ఇక్కడ అటువంటి వారు ఎవరు లేరని. ప్రభుకి మహిమ కలుగును గాక. స్తోత్రం చెల్లిద్దాం. ఒకవేళ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, అపవిత్రతకు చోటియకు. దానియేలు జీవితంలో రాజీ పడలే. పరిశుద్ధతను నేను పోగొట్టుకోను, పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు. అది రాజాజ్ఞ కావచ్చు, రాజభోజనం కావచ్చు, రాజు తాగే పానీయం కావచ్చు. వద్దు, నాకు ఆ రాజు కన్నా నా రారాజు ముఖ్యము నాకు. హల్లెలూయా. ఈ రాజులు వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. ఆయన నిరంతరం ఉండే రారాజు, ప్రభులకు ప్రభువు, మహోన్నతుడు. ఈ కూడికలలో ఈసారి మహా అన్న మాట యాడ్ చేశారు. మహా కూటములు కదా, మహాకూటములు. చాలా నచ్చింది, ఎందుకంటే ఆయన మహాదేవుడు కదా. హల్లెలూయా. ఆయన మహాదేవుడు. ఆయన కూడికలు మహాకూడికలే. దేవుని మహాకార్యాలను ఇక్కడ జరిగించబోతున్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. కొట్టండి చప్పలు, కొడితే మంచి కొట్టండి. ప్రభు మహిమ కొరకు, ప్రభు ఘనత కొరకు. ఎప్పుడు ఏ చేసినా ప్రభు కొరకు పక్కా చేయండి, పర్ఫెక్ట్గా చేయండి. ప్రైజ్ ది లార్డ్. పాడితే పర్ఫెక్ట్గా పాడాలంటే మనసారా పాడాలి, కొడితే మనసారా కొట్టాలి, ఇస్తే మనసారా ఇవ్వాలి, ఏ చేసినా మనసారా. ప్రియులారా, మొట్టమొదటిది దానియేలు రాజీ పడని వ్యక్తి. దేంట్లో తెలుసా? తన పవిత్రత పోవద్దు, వేరే వాటితో నేను రాజీ పడను. ప్రియులారా, ఆఫ్రికా ఖండంలో ఒక చిన్న జంతువు ఉంటుంది. అది కుందేలు కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ జంతువు చాలా తెల్లగా ఉంటుంది. దాని బూరంతా, చర్మం చాలా తెల్లగా ఉంటుంది. ఆ తెల్లని బూరుని చూసుకొని ఆ చిన్ని జంతువు సంతోషిస్తుందంట. నాకెంత తెల్లని వస్త్రాన్ని దేవుడు కప్పాడు అని ఎప్పుడు దాని శరీరాన్ని చూసుకొని మురిసిపోతుంటుందంట. అది చెట్టు బొరియలల్లో, సందులల్లో ఉంటుంది. అది భోజనానికి బయటికి వచ్చినప్పుడు అడవిలోనికి వేటగాడు ఏం చేస్తాడంటే, ఆ చెట్టు బొరియ ఏదైతే దాని నివాసం ఉందో పెండతో, మట్టితో, కంపుతో మొత్తం రుద్దేస్తాడు ఆ చెట్టు బొరియకి. తర్వాత దాని ఇంటికి అది వస్తున్న టైంలో వేట కుక్కలను పంపిస్తాడు. ఆ వేట కుక్కలు ఆ చిన్ని జంతువు, తెల్లని జంతువు వెనకాల పడడం మొదలు పెడతాయి. అప్పుడు దాని ప్రాణాన్ని కాపాడుకోవడానికి దాని ఇంటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక్కసారి దాని ఇంటిలోనికి పోయిందంటే అది సేఫ్, ఇంకెవరు దాన్ని హాని చే. కనుక అది పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడికి వచ్చేసరికి ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తుందంట. ఎందుకంటే దాని ఇల్లు చెడిపోయింది, దాని ఇల్లు కంపు కొడుతుంది, దాని ఇల్లు మురికితో నిండిపోయింది. ఇప్పుడు దాని ఇంటి దగ్గర అది ఏం ఆలోచిస్తుందో తెలుసా? నేను నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి దేవుడిచ్చిన ఈ తెల్లదనాన్ని పాడు చేసుకొని లోపలికి వెళ్ళి నా ప్రాణాన్ని కాపాడుకోవాలా, లేకపోతే నా ప్రాణం పోయినా పర్వాలేదు ఈ తెల్లదనాన్ని కాపాడుకోవాలని ఆ చిన్ని జ్ఞానము కలిగిన జంతువు తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా? నేను నా శరీరాన్నంతా పాడు చేసుకొని లోపలికి వెళ్ళి నేను బ్రతకడం కన్నా దీన్ని కాపాడుకోవడానికి కుక్కల చేతిలో చావడమే మిన్నాని అది పరిగెత్తి చివరికి కుక్కల నోట్లో బలైపోతుందంట. ప్రియులారా, ఒక చిన్న జంతువుకు దాని తెలుపు గురించి, దాని తెల్లదనాన్ని గురించి అంత తీవ్రత ఉంటే నిన్ను నన్ను యేసయ్య తన రక్తము చేత కడిగాడు కదా. తన అమూల్యమైన రక్తము నీ కొరకు, నా కొరకు చిందించబడింది కదా.
ప్రియులారంత చులకననా యేసు రక్తము? యేసు రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రులుగా ఉండడానికి పిలిచాడు కదా. నేను పరిశుద్ధుడను కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి అన్నాడు కదా. నీ చూపులు ఎలా ఉన్నాయి? మాట, నడక, ప్రవర్తన. ఎవరున్నా లేకున్నా ప్రియులార, ఒక మాట చెప్పనియండి, అందరు ఉన్నప్పుడు నువ్వేమై ఉన్నావో నిజానికి నువ్వు కాదు. మళ్ళీ చెప్తున్నాను, అందరు ఉన్నప్పుడు నువ్వేమై ఉన్నావో నిజానికి నువ్వు కాదు. ఒంటరిగా ఎవరు లేనప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే అదే నువ్వు, అది నీ క్యారెక్టర్, అది నీ క్యారెక్టర్. అందరు ఉన్నప్పుడు హల్లెలూయా, స్తుతి మహిమ. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఎట్టిపోతున్నాయి, నీ చూపు ఎట్టిపోతుంది, నీ మాట, నీ నడక, నీ ప్రవర్తన, నీ పడక ఎటు? చాలామంది సూటిగా వ్యభిచారం చేయరు, కానీ మనసులో వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు. చూపులతోనే వ్యభిచారం చేసేవారు ఉంటారు. వ్యభిచారపు తలంపులతో వారి పడకల మీద పడుకుంటారు. దేవుని గురించి ధ్యానించాలి కదా. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీ పరిస్థితి ఏంటి? అపవిత్రతకు దూరంగా వచ్చే ప్రియులారా, ప్రభు ప్రజలు పరిశుద్ధంగా బ్రతకాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మన తండ్రి పరిశుద్ధుడు. దైవజనుడికి గుర్తుండొచ్చు, శామ్యుయల్ దేవరం అన్న ఆయన ఒకసారి ఒక విషయం చెప్పాడు. ఆరంభ రోజుల్లో నేను శాలెం రాజాన్ని ఎక్కువ కలిసేవారం మీటింగ్లలో. ఒకసారి ఆయన చెప్పాడు, ఒక ఇంట్లో ఒక కొడుకున్నాడు, వాడు చాలా తెల్లగా ఉన్నాడు. వాడు రెండో కొడుకు పుట్టాడు ఆ ఇంట్లో, వాడు నల్లగా పుట్టాడు. ఆ పెద్దోడికి నేను తెల్లగా ఉన్నా నా తమ్ముడు ఎందుకు నల్లగా ఉన్నాడు అని డౌట్ వచ్చింది వాడికి. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగిండంట, అమ్మ నేను తెల్లగా ఉన్నాను కదా, నా తమ్ముడు కూడా తెల్లగా ఉండాలి కదా, నల్లగా ఎందుకున్నాడు అని వాడు ప్రశ్న వేశాడు. అప్పుడు ఆ తల్లి మామూలుగా ఒక మాట అనేసింది, దాంట్లో ఏముందిరా, వాషింగ్ మిషన్లో వేస్తే తెల్లగా అయిపోతాడు అన్నది. ఏమన్నదండి? వాషింగ్ మిషన్లో వేస్తే తెల్లగా అయిపోతాడు అని అన్నది. వాని మైండ్లో ఆ మాట నిలబడిపోయింది. నా తమ్ముడు తెల్లగా కావాలంటే నేను నా తమ్ముడిని వాషింగ్ మిషన్లో వేయాలి అన్న మాట వాని మైండ్లో పడిపోయింది. కొన్ని రోజులు గడిచాయి, కానీ వాని మైండ్లో అదే తిరుగుతూ ఉంది, నాలాగా నా తమ్ముడు తెల్లగా ఉండాలి, వాడు నల్లగుంటే బాగలేడు అని. ఒకరోజు నాన్న ఆఫీస్ పోయినప్పుడు తల్లి కిచెన్లో పని చేసుకుంటున్నప్పుడు వాడు ఉయ్యల్లో ఉన్న వాడిని తమ్ముడిని తీసుకొని వాషింగ్ మిషన్లో ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి తమ్ముడిని వేసాడు. ఆ డోర్ క్లోజ్ చేసి స్టూల్ ఎక్కి మెల్లగా స్విచ్ ఆన్ చేశాడు. గిర్న వాషింగ్ మిషన్ తిరగడం మొదలుపెట్టింది. సడన్గా అమ్మ కిచెన్లో, ఏంటి సడన్గా వాషింగ్ మిషన్ తిరుగుతుంది అని వచ్చి చూసేసరికి వాడు అక్కడ కూర్చొని లోపల తొంగి చూస్తున్నాడు. వాడు తమ్ముడు తెల్లగయ్యాడా అని. ప్రియులారా, ఏమైందో తెలుసా? ఏం చేసావురా అని అడిగింది. తమ్ముణ్ణి తెల్లగా చేస్తున్నానమ్మా అన్నాడు. వాడు గుండెలో రాయబడ్డట్టయింది. స్విచ్ ఆఫ్ చేసింది. తీసేసరికి ఒక మాంసం ముద్ద చచ్చిపోయాడు. ఇది చాలా బాధాకరమైన విషయమే. కానీ దీంట్లో మనం తెలుసుకోవాలి ఏంటో తెలుసా? ఆ తెల్ల అన్నకి మా తమ్ముడు నల్లగా ఉండొద్దు అన్నదే వాని ఉద్దేశం. నా తమ్ముడు నల్లగా ఉండదు. ప్రియమైన వారులారా వినండి, ఈ అన్న తెల్లగా కావడానికి వాషింగ్ మిషన్లో వేసాడు. నా బండ హృదయాలను, నల్లటి జీవితాలను, నల్లని హృదయాలను, పాపపు జీవితాలను బాగు చేయడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన తన రక్తం చిందించాడు. ఆయన అది కదా దేవుని ప్రేమ. నిన్ను నన్ను తెల్లగా చేయడానికి కొట్టాలి, తన్నాలి, కిరీటం పెట్టబడాలి, అయినా కామే పక్కలో పొడవబడాలి, మనకి కొరడాలు పడాలి, మన వీపు మీద ఉమ్మి వేయబడాలి, దున్నబడాలి, మన వీపు వెంట్రుకలు పెరికి వేయబడాలి, అయినా మన పరిశుద్ధులుగా కాలేము. మనం పరిశుద్ధులుగా చేయడానికి ప్రభు మాట్లాడలేదు, తన ప్రాణాన్నే పెట్టాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం ఇంకా ఎవరైనా ఇక్కడ
యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే చివరిలో ఒక పిలుపు ఇవ్వబడుతుంది. ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన నామమున బాప్తిస్మం తీసుకోవడానికి రా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధత విడిచిపెట్టద్దు, రాజీ పడొద్దు. ఆ విషయంలో ప్రభు కొరకు బ్రతకడంలో రాజీ పడొద్దు. ఈ మధ్యలో అన్న కూడా చెప్తా ఉన్నాడు, ఇక్కడ ఏదో జరుగుతూ ఉన్నాయి కదా, క్రైస్తవులని ముందే రాయించాలని చెప్తా ఉన్నారు. ఆ 9వ కాలంలో ఎవ్వరు భయపడాల్సి, రాజీ పడకండి. ఒక్క దగ్గర రాజీ పడ్డారా బ్రతకంతా రాజీ పడిపోతారు. ఇంకా ఒక్క దగ్గర కాంప్రమైజ్ అయ్యారా బ్రతకంతా కాంప్రమైజ్. ఇంకా మీకు చిన్నప్పుడు చాలా గుర్తుండొచ్చు, ఒక అబద్ధం ఆడి ఎన్ని అబద్ధాలు ఆడతాం దాన్ని కవర్ చేసుకోవడానికి. ఒక అబద్ధము నిజం చేయడానికి మనుషులు ఎన్ని అబద్ధాలు ఆడతారో. ఈరోజు ఏ విషయంలోనూ పడిపోతున్నావో, దేవునికి దూరం అయిపోతున్నావో, ప్రభు నామమున అటువంటి వాటితో రాజీ పడకింకా, అటువంటి వ్యక్తులతో రాజీ పడకింకా, అటువంటి వస్తువులతో రాజీ పడదు. ఇంకా వద్దు. వాటి నుంచి దూరంగా వచ్చేసి ప్రభు దగ్గరికి రావాలి. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ఈ రోజులలో దేవుడు ఎంతోమంది జీవితాలని ఆయన సరిచేసి దేవుని కొరకు యోధులుగా మీ ప్రాంతాలకు తీసుకెళ్ళబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రియులారా, 2వది 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ 120 మంది అధికారుల మీద ఒక 3 అధికారులను పెట్టాడు రాజు. దాంట్లో ముఖ్యుడైనటువంటి వాడు దానియేలు. చూస్తారు 6వ అధ్యాయం 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషు ఇష్టపడ్డాడు. వారి మీద 3 ప్రధానులుగా నియమించాడు. ఆ ప్రధానులలో ప్రధానుడు ఎవరంటే దానియేలు గారు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండెను గనుక, ప్రఖ్యాతి నొందిన్నాడు గనుక రాజ్యం అందంతటి మీద అతను నియమింపవాలని రాజును ఉద్దేశించాడు. రాజుకు దానియేలుని అసలు పై స్థానంలో పెట్టాలి అందరికన్నా అన్న ఆలోచన రాజుకు వచ్చింది. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని, దానియేలు మీద ఒక్క నింద మోపాలని తగిన హేతువు కనిపెట్టుచుండరి గాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా దొరుకుతాడా, దొరకకపోతాడా, డబ్బు విషయంలో దొరకకపోతాడా, అమ్మాయి విషయంలో దొరకకపోతాడా, ఎక్కడన్నా ఈ రాజకీయ విషయంలో దొరకకపోతాడా అని చూస్తూ ఉన్నారు. చదివాను. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. చెప్పలు కొడదామా ప్రభుకి మహిమ కలుగుగా. రాజీ పడడు, రాజకీయంగా మంచి స్థానంలో ఉన్నాడు. ఎన్నో విషయాల్లో రాజీ పడవచ్చు, డబ్బు కొరకు రాజీ పడవచ్చు. కానీ ఏ తప్పైనను ఏ నేరమైనను చేయవాడు కాదు దానియేలు. ప్రియులారా, దానియేలులో రాజీ పడని గుణం. చాలామంది డబ్బుకు లొంగిపోతారు, డబ్బుకు పడిపోతారు కదా. దైవజనులు ఎప్పుడు బిల్లిగ్రామ్ గారు చెప్పారు, 3 డబ్ల్యూ విషయంలో జాగ్రత్తగా ఉండాలని. ఒకటి వెల్త్, డబ్బు. 2వది విమెన్, స్త్రీ. 3వది వాళ్ళు వైన్ అంటారు, త్రాగడం. స్త్రీ విషయంలో, డబ్బు విషయంలో, లేదా మనం గర్వం విషయంలో అనుకోవచ్చు. జాగ్రత్త పడాలి. ఒక భక్తుడు అన్నాడు, పరాయి స్త్రీతో మాట్లాడేటప్పుడు 3 ఉండాలి, 3 అడుగుల దూరం ఉండాలి, 3 మాటలు మాట్లాడాలి. స్త్రీతోనైనా పురుషుడితోనైనా 3 మాటలు, 3 అడుగుల దూరం ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు 3 ఉండాలి, 3 మాటలు. అమ్మ ప్రైజ్ ది లార్డ్, బాగున్నారా, ఇంటి వాళ్ళు బాగున్నారా, ఆమెన్, అంతే. ఇంకెక్కువ లోతులోకి పోవద్దు. ఆమెన్ అనండి. బ్రదర్స్ సిస్టర్స్ కూడా, అమ్మ ఎవరితోనైనా ఎంత ఉండాలో అంతే ఉండాలి. తప్పు విషయాలు లేకపోవచ్చు, కానీ తప్పుగా కనిపించవచ్చు. దానియేలు గురించి ఎక్కడ పట్టుకుందామా, రాజ్యం విషయంలో ఎంత ఛాన్స్ చూశారు. ఒక్క తప్పు కూడా, నేరము కూడా కనుగొనలేకపోయిరి. ఎందుకంటే ఆయన అట్లాంటోడు కాదు.
రాజీ పడని వ్యక్తి తన భక్తి జీవితంలో, రాజీ పడని వ్యక్తి తన దేవుని విషయంలో, దేవుని కొరకు బ్రతకడంలో వేరే వాటితో రాజీ పడాడు, ఇంకా రాజీ పడాడు. ఈ మధ్యాహ్నం ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధత అనేది ఆయన వ్యక్తిగత జీవితం. ఇట్ ఈస్ హిస్ పర్సనల్ లైఫ్. నవ్ ఇట్ ఈస్ పబ్లిక్ లైఫ్. ఇప్పుడు సమాజంలో గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడెవరికి అవకాశం ఇవ్వట్లేదు ఆయన, ఎవరికి ఈరోజు నీ సాక్ష్యం ఎలా ఉంది సమాజంలో? నీ ఇంటి దగ్గర నీ సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు ఉంటున్న ప్రాంతంలో నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ ఇంటిలో ఎలాగుంది నీ సాక్ష్యం? దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీరు ఇదిగో లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే మళ్ళీ దేని వలన అది సారం పొందుకుంటుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటానికే కానీ దేనికి పనికిరాదు కదా. ఇదిగో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీది పట్టణం ఎలాగ కనబడుతుందో, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపజేయండి. దీపస్తంభం మీదనే దీపాన్ని పెడతారు కదా అందరికి కనబడడానికి. ప్రియులారా, ఈరోజు ఒక విషయం అర్థం చేసుకోవాలా, నువ్వు సమాజంలో ఉన్నావు, మనుషులు నీ వైపు నా వైపు మన వైపు చూస్తున్నప్పుడు మన సాక్ష్య జీవితం ఎలా ఉంది? ఎలా ఉంది మన సాక్ష్యం? మనుషులు మనల్ని చూసినప్పుడు ప్రభు దగ్గరికి ఆకర్షించబడుతున్నారా? మన సాక్ష్య జీవితం ద్వారా మన దగ్గరికి ఎవరైనా వస్తున్నారా? మన ఇంటికి వస్తున్నారా ప్రార్థన చేయమని? మన ఇంటికి వస్తున్నారా ఆదరణ కొరకు ప్రార్థన చేయమని? మన ఇంటికి వస్తున్నారా సహాయం చేయమని? మన ఇంటికి వస్తున్నారా ఒక మాట మాట్లాడమని ప్రభు నామమున? ఎలాగుంది సాక్ష్య జీవితం? నీ ఉంటున్న ఉద్యోగ స్థలములో, కొన్నిసార్లు సంఘంలో బాగుంటారు, ఆఫీస్ దగ్గర వాళ్ళు పని చేస్తున్న దగ్గర వారి సాక్ష్యాలు సరిగా ఉండవు. కానీ కొంతమంది ఉన్నారండి, వారు బయట లోపల కూడా వారి సాక్ష్య జీవితం ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేస్తున్న వారు ఉన్నారు. హల్లెలూయా, ప్రభుకి మహిమ కలుగును గాక. ఈరోజు నీ సాక్ష్య జీవితం ఎలా ఉంది? ఇక్కడ బాగానే ఉన్నావు, ఇంటి దగ్గర, ఇంట్లో ఎలా ఉన్నావు? చుట్టుప్రక్కల వారు ఎలా ఉన్నారు? వారితో నీ సంబంధాలు ఎలా ఉన్నాయి? గొడవలు పడుతున్నావా? వారితో కొట్లాడుతున్నావా? వారిని హింసిస్తున్నావా? మళ్ళీ ఆదివారం చేతిలో బైబిల్ పట్టుకుంటున్నావే? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:28 చివరి భాగం ఏమంటుందంటే, మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా బ్రతకండి. క్రీస్తు సువార్తకు తగినట్టుగా మీ జీవితాలు ఉండనియండి. యేసయ్య సువార్త చెప్తాం మనం, బయటికి వెళ్ళి చేతిలో బైబిల్ పట్టుకుంటాం, క్రైస్తవులమని తెలుసు కదా. ఇప్పుడు వారు చూసినప్పుడు మన సాక్ష్య జీవితం ఎలా ఉంది? ఎలా ఉంది మన సాక్ష్య జీవితం? ఒకసారి ఒక దైవజనుడు వాళ్ళ కాలనీలోనే క్రిస్మస్ సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేసి దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతుంటే క్రైస్తవురాలు కాదు ఆమె, వచ్చి అన్యురాలు ముందు కూర్చొనుంది. కూర్చుంటే ఈయనకు ఉత్సాహం వచ్చింది. సువార్తను ఆమె కొరకే చెప్పడం మొదలుపెట్టాడు. చక్కగా ఆమె వినాలా, ప్రభువుని అంగీకరించి రక్షించబడాలని. మధ్యలో ఏమైందో ఏమో, ఈయన మాట్లాడుతున్నాడు, ఆమె ముందు నుంచి లేచి వెళ్ళిపోయింది. చాలా బాధ అనిపించింది. అయ్యో, నేను ఎక్కడైనా బాధ పెట్టినా, అనకూడని మాట ఏమన్నా అన్నానని దైవజనుడు చివరికి వాక్యం ముగించాడు. ముగింపులో మళ్ళీ వచ్చింది ఆవిడ, వచ్చి కూర్చుంది ముందు. యేసుక్రీస్తు ప్రభుని ఎంతమంది అంగీకరిస్తున్నారంటే ఆ తల్లి చేయి లేపింది. పాస్టర్ గారికి అర్థం కాలేదు. దేవానికి స్తోత్రం ప్రభువా అని అనుకున్నాడు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆవిడకు పోయి అడిగాడు, అమ్మ మధ్యలో మీరు వెళ్ళిపోయారు, ఎక్కడైనా మాటల చేత బాధపడితే దయతో క్షమించండి, మీరు వెళ్ళిపోయారంటే, అయ్యయ్యో పాస్టర్ గారు అట్లా ఏం లేదు, మీరు చాలా చక్కగా బోధిస్తున్నారు కదా, చాలా చక్కగా చెప్తున్నారు కదా, మీరు ఇంట్లో కూడా ఇంతకే ప్రేమగా ఉంటారా లేదా అని మీ ఇంట్లో పని చేసి ఆవిడకి అడిగేసి వచ్చిన నేను. మీ ఇంట్లో పని చేసి ఆవిడకి అడిగేసి వచ్చిన ఈయన స్టేజ్ మీద బాగానే చెప్తున్నాడు కదా, ఇంట్లో ఇదే ప్రేమతో ఉంటాడా, ఇదే భక్తితో ఉంటాడా, భార్య పిల్లలతో ఈ రీతిగానే ప్రవర్తిస్తాడా, చుట్టుపక్కల వారితో ఇట్లాగే ప్రవర్తిస్తాడా? ఆవిడ అన్నది, అయ్యో ఆయన దైవజనుడు, ఆయన ఇంట్లో బయట అట్లాగే ఉంటాడమ్మా, చాలా ప్రేమ గలవాడమ్మా, దయగలవాడా అమ్మా, నీతిపరుడమ్మా, న్యాయంగా ఉంటాడమ్మా అని చెప్పాడండి. అందుకే చెప్పింది తను, నేను అందుకే వచ్చాను, సువార్త విని నా జీవితాన్ని ప్రభువుకి అప్పగిస్తున్నాను అన్నది. హల్లెలూయా.
ప్రభుకి మహిమ కలుగును గాక. మీకు ఒక మాట అడుగుతాను, ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో ఎవరైనా ఒక్కరు నీ జీవితాన్ని చూసి ప్రభావితం చేయబడ్డారా? నీ జీవితాన్ని చూసి రగిలించబడ్డారా? నీ ప్రార్థన జీవితాన్ని చూసి మోకాళ్ళ మీదకి వచ్చారా? ప్రభు నిన్ను నువ్వు ఆరాధించడం చూసి వారు ఆరాధికులుగా అయ్యారా? ప్రభు వాక్యం నీ నోట నుంచి వెలువడుతుంటే ఇలాగ కావాలి నేను అని అనుకున్నారు ఎవరైనా? అప్పుడప్పుడు దైవజనులందరిని చూసినప్పుడు సంతోషం. ఎందుకంటే దైవజనుడికి ఏ వరం అవుతుందో, ఏ భారం అవుతుందో, ఏ బాధ్యత అవుతుందో వీళ్ళందరిలో నేను చూస్తుంటాను. ప్రభుకి మహిమ కలుగును గాక. రవి తమ్ముడు పాస్టర్ రవి గారు నా దగ్గర ఉన్నప్పుడు పాట పాడడానికి వచ్చేది కాదు. అందరు చప్పట్లు ఇట్లుంటే ఆయన చేతులు ఇట్లుంటుండే, అందరు ఇట్లున్నప్పుడు ఆయన కొడుతుండే, రిధం ఉండేది కాదు. ఈరోజు చక్కగా ఏ దైవజనుని అనుసరిస్తున్నారో ప్రియులారా, అది వచ్చేసింది. ఆ భారము, ఆ బాధ్యత. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఒక్కొక్కరు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఎన్ని సంఘాలు ఉన్నాయి మనకి ఇప్పుడు దేవుని కృప వల్ల? 160. దేవునికి చెప్పాలి, 160 మంది, 60 సంఘాలను దేవుడు స్థాపింప. చెప్పండి, గట్టి కొట్టండి. చూడండి, ఇంకా కొత్తగా తరబిదవుతున్నటువంటి దైవజనులు ఎంతోమంది ఉన్నారు. ఒక్క వ్యక్తి ఎంతమందిని ప్రభావితం చేశాడు. నమ్ముతున్న రాబోయే రోజుల్లో కేవలం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మాత్రమే కాదు, దేశ విదేశాల్లో కూడా తండ్రి సన్నిధి పరిచర్య మొదలవునుగాక. మొదలవుపోతున్నాయి. మొదలు చేయబోతున్నాడు ప్రభు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభావితం చేస్తున్నాయా మన జీవితాలు? లేదా లోకం చేత నువ్వే ప్రభావితం చేయబడుతున్నావా? లోక సంబంధమైన విషయాలతో నువ్వే ప్రభావితం చేయబడుతున్నావా? స్నేహితుల చేత నువ్వే ప్రభావితం చేయబడుతున్నావా? లేదా నువ్వు యేసు నామమున వారిని ప్రభావితం చేస్తున్నావా? ఈరోజు ఏ తప్పైనను, ఏ లోపమైనను కూడా ఏ దాంట్లో దొరకలేదంట దానియేలు భక్తుడు. ప్రియులారా, ఈరోజు లోకానికి ఎక్కువ టైం లేదు. ప్రభు కొరకు వెలగాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. కదా అలసిపోయారా? చెప్పండి, చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఈ మధ్యలో సముద్రం దగ్గర అక్కడక్కడ చప్పట్లు కొడుతున్నారు. ఏందని ఒకసారి అడిగిన, వైజాగ్ పోయినప్పుడు. అట్లా చప్పట్లు కొడుతానంటే ఈ నరాలేవో ఏదో చెప్పారు, ఆరోగ్యానికి మంచిదని. ప్రభు ఎప్పుడో చెప్పాడు, చప్పట్లు కొట్టి పాడండి దేవుని కొట్టండి చప్పట్లు. రోగాలు పోతాయి, నిద్ర పోతుంది, దయ్యం పోతాడు, సాతాండు పోతాడు. మంచి కొట్టు. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని పక్కోళ్ళు నిద్రకి నుంచి తేరుకుంటారు ఏమైందని. ప్రైజ్ ద లార్డ్. మూడవది, వీళ్ళు ఆయన ఏ తప్పు పట్టలేకపోయారు కనుక చివరికి భక్తి జీవితంలోనైతే దొరికిపోతాడురా దానియేలని రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఒక శాసనం పెట్టు, నువ్వు నెల రోజుల వరకు ఏ దేవుడికి కానీ ఏ మనిషికి కానీ ఎవరు ప్రార్థన చేయొద్దు, నీ దగ్గరికే రావాలి. వస్తే ఇక ఎవరెక్కడ ప్రార్థన చేయొద్దు. ఇక ఒక శాసనం రాజు ఆర్డర్ పాస్ అయిపోయింది. రాజు శాసనం పాస్ చేసిన రాజీ పడని అద్భుతమైన దైవజనుడు దానియేలు భక్తుడు. కొట్టండి చప్పట్లు. రాజు కానీ ఏమన్నా కానీ రారాజే గొప్ప కదా. ఏం చేశాడు ప్రియులారు? చదవండి ఆ మాట. ఇట్టి శాసనం 10వ వచనం అనుకుంటా. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి చూడండి, ఇట్టి శాసనం వచ్చింది. ఒకవేళ ఎవరైనా రాజుకు కాకుండా వేరే వారికి కానీ దేవుడికి కానీ ప్రార్థన చేస్తే వారికి సింహ బోన్లో పడేయాలి, అంటే మరణ శాసనము విధించబడింది. ఇట్టి శాసనము అయింది, జారీ చేయబడిందని తెలియకుండా కాదు, తెలిసినా కూడా యథాప్రకారంగా చదువుతారా మాట. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పై గది కిటికీలు. యథాప్రకారముగా అనుదినము, ఎవ్రీడే, ప్రతిరోజు మోకాళ్ళలోని మళ్ళీ వా తన ఇంటి పై గది కిటికీలు
తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా, యెరూషలేము వైపు తెరవబడి ఉండగా, తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. శాసనము జారీ చేయబడిన ప్రియులారా, రాబోయే రోజుల్లో అతి భయంకరమైన శాసనాలు రాబోతున్నాయి. క్రైస్తవ లోకాన్ని చాలామంది టార్గెట్ చేసుకున్నారుగా. దేవునికి స్తోత్రం. అటువంటి రోజులు రాకుండును గాక, మార్చివేయును గాక ప్రభు. కానీ ఒకవేళ వచ్చినా యథాప్రకారముగా లాస్ట్ ఇయరో దైవజనుడు ఒక మాట చెప్పాడు ఇక్కడే, రాబోయే రోజుల్లో ఇలాగ కూడుకుంటామో లేమో తెలియదు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సువార్థికురాలు కావాలన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇలా కూడుకోవడాన్ని ఆపొచ్చు, కానీ ఒక్కొక్కరిని ఎవరు ఆపగలరు? ఒక్కొక్క క్యాండిల్ ఇంకొక క్యాండిల్ని ముట్టించుకుంటూ పోతే ఎవరు ఆపగలరు? జాన్ వెస్లీ గారు అనుకుంటా, ఆయన అన్న మాట, అద్భుతమైన మాట, ప్రభువా నన్ను నీ కొరకు అరిగిపోని కానీ తుప్పు పట్టనియొద్దు ప్రభువా అన్నాడు. తుప్పు పట్టనియొద్దు. ప్రేమైన వారలారా, దానియేలు జీవితంలో ప్రార్థన వీసి ఆయన ప్రైవేట్ లైఫ్ తెలుసు, పరిశుద్ధుడు, పబ్లిక్ లైఫ్ తెలుసు, అండ్ మూడోది ఆయన ప్రేయర్ లైఫ్, ప్రార్థనా జీవితం. రాజు జారీ చేసిన మరణ శాసనం విధించబడిన యథాప్రకారంగా ప్రతిరోజు అనుదినము ముమ్మారు మోకాళ్ళుని యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రభుకి ప్రార్థిస్తూ స్తుతి చెల్లిస్తూ వచ్చినాడు. వావ్! రాజీ పడని జీవితం, భయపడని జీవితం, దేవునికి తప్ప దేనికి లొంగని జీవితం. డబ్బుకు లొంగట్లేదు. రాజు అయితే ఏంది? నేను పూజిస్తున్నవాడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయన తలుచుకుంటే రాజులనే మార్చేస్తాడు, శాసనాలనే మార్చేస్తాడు, లేదా ప్రభువు తన మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటాడు. ప్రియులారా, ఏమైందో మనకు తెలుసు. చివరికి దానియేలు గారిని సింహాల బోన్లో పడేశారు. అప్పుడైనా అనొచ్చు కదా, సారీ, ఎందుకంటే రాజుకు చాలా ప్రియుడు. రాజు ఎలా తప్పించాలా అని చూస్తూ ఉన్నాడు దానియేలు భక్తుణ్ణి. అయినా లొంగట్లేదు. సింహాల బోన్లో పడేసిన రాజీ పడని వ్యక్తి, అంటే మరణము ముంచుకొస్తున్నా రాజీ పడకుండా రారాజు కొరకు బ్రతికే జీవితం. హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితం ఎట్లా? ప్రతి చిన్నదానికి రాజీ పడిపోతున్నాం. నా దగ్గరకు ఒక బ్రదర్ వచ్చాడు, అన్న మీకేదో అది కార్డేది ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అన్నాడు. నాకు ఇవ్వలేదు తమ్ముడు, మరి నేను దాంట్లో రానన్నారు గవర్నమెంట్ వాళ్ళు. నా దగ్గర కారు ఉంది, ఏదో ఉంది కాబట్టి రాలేవు నువ్వు అన్నారు. సరే పర్లేదు, నో ప్రాబ్లం, ప్రైజ్ ద లార్డ్. అయితే ఆయనకు మంచి గవర్నమెంట్ ఉద్యోగి. అన్న అట్లెట్లా అన్న, కొంచెం ఇస్తే వాళ్ళే చేసేస్తారు. నాకే ఉంది, నేను కూడా రాను దా కోటాలోకి, కానీ నాకు ఏముంది? ఆరోగ్యశ్రీ ఉంది నాకు. నేను అన్నాను, ఎందుకు తీసుకున్నావు బ్రదర్ మరి అట్లా అబద్ధంగా అంటే, అన్న రేపు గుండె నొప్పి వచ్చిందనుకో, ఏదన్నా వచ్చిందనుకో ఫ్రీ అయిపోతుంది. రాజీ పడడం. నేను అన్నాను, అది తప్పుడుగా నువ్వు తీసుకోవడం ఎందుకు? నీకు గుండె నొప్పి రావడం ఎందుకు? హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం ఎందుకు? దాన్ని వాడడం ఎందుకు? చావడం ఎందుకు? అది కాకుండా యథార్థంగా బ్రతికితే నీ గుండెను పదిలంగా ఉంచుతాడు కదా ప్రభు. నీ గుండె నిండా ఉన్నవాడు కదా ఆయన. అసలు గుండె నొప్పి రాకుండా కాపాడువాడు కదా ఆయన. అది ఆరోగ్యశ్రీ. ఈయన ఆరోగ్య ప్రదాత. హల్లెలూయా. స్వస్థపరిచే దేవుడు. ఎందుకు రాజీ పడడం ఎందుకు? ఒక క్రైస్తవురాలు బస్సు ఎక్కిందంటే ఇక్కడ ఫ్రీ కాదనుకుంటే, ఇప్పుడు ఫ్రీ కాదు, ఆ తెలంగాణలో ఫ్రీ. తెలంగాణ బస్సులో సీట్లు దొరుకుతలేవు మగవాళ్ళకి, ఫ్రీ. ఒకసారి అప్పుడు ఫ్రీ లేనప్పుడు ఎక్కిందంట. బస్సు ఎక్కి కూర్చుంది. వాడికి టికెట్ తీసుకునే వయసు, కానీ వాడితో అన్నదంట, రేయ్ కండక్టర్ వచ్చి అడిగితే క్రైస్తవరాలే, మళ్ళీ చేతిలో బైబిలే, హల్లెలూయా స్తుతిమయమనే ఆదివారం. పిల్లోడితో అన్నదంట, మా అంటే 5 రూపాయల కోసం ఏమన్నదంట, రేయ్ నీ వయసు ఎంత అంటే 4 ఏళ్ళాను. వాడికి 7 ఏళ్ళు, యాక్చువల్గా 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అనాలా?
సరే కండక్టర్ టికెట్ కొడితే ఆవిడ దగ్గరికి వస్తే టికెట్ తీసుకుంటే, అమ్మా అబ్బాయి కొరకు అంటే, లేదు వాడు ఇంకా టికెట్ ఏజ్ రాలేదండి వాడికి, ఎన్ని చూస్తే వాడు గాడిదలాగా ఉన్నాడు, 7 ఏళ్ళు, టికెట్ తీసుకుంటే లేదు 4 సంవత్సరాలే సార్ అంటుందంట. లేదమ్మా వాడు వయసు పెద్దగా కనబడుతుందంటే మళ్ళీ ఉల్టా, కన్నది నేనా నువ్వా, నాకు తెలుసా నీకు తెలుసా అని గొడవ మళ్ళీ. చివరికి సరే ఇక కండక్టర్ ఏమనలేదు. ఆ పిల్లోడు కిటికీ వైపు కూర్చొని చూస్తూ ఉన్నాడు, ఇట్లా అన్ని ఊర్లు చూస్తూ ఉన్నాడు. పక్కకు సీట్ ఖాళీ ఉంది కనుక కండక్టర్ పోయి కూర్చొని అన్నాడంటే, ఒరే నీ పేరేంట్రా అంటే, పేరు చెప్పిన తర్వాత, మీ అమ్మ నీకు 4 సంవత్సరాలు ఉందన్నదిరా, 7 సంవత్సరాలు ఎప్పుడు వస్తాయిరా అని అడిగిండంట. వాడు బస్సు దిగగానే వస్తాయి అంకుల్ అన్నాడంట. బస్సు దిగగానే 7 వస్తాయి అంకుల్. నాకు 5 రూపాయల కొరకు రాజీ పడతావా, దొంగ సర్టిఫికేట్ పెడతావా? ఈ 80 సంవత్సరాల జీవితం కొరకు ఇన్ని పిచ్చి పనులు చేస్తున్నావే. నిత్యత్వంలో నిరంతరంలో ప్రభు కొరకు ఉండాలంటే రాజీ పడని జీవితాలు మనకు కావాలి. హల్లెలూయా, చెప్పలు కొడదామా ప్రభుకి మహిమ కలుగా. రాజీ పడొద్దు దేంతో. నీ ప్రార్థన జీవితానికి ఎన్ని ఆటంకాలు అన్నారా అని రాజీ పడొద్దు. రాజు ఆజ్ఞలు జారీ చేయబడని రాజీ పడొద్దు. సింహాల బోనులు నీ కొరకు సిద్ధమవని రాజీ పడొద్దు. మరణము మన జీవితాన్ని తట్టిన రాజీ పడొద్దు. దేవుని కొరకు రాజీ పడని జీవితాలు జీవించాలా. హల్లెలూయా. ప్రేమైనటువంటి వారలారా, ఈ మధ్యాహ్నం ఒకవేళ నీ జీవితంలో రాజీ పడుతుంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అటు ఇటుగా నీ జీవితాలు, ఇటు వెచ్చగా లేక ఇటు చల్లగా లేక నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి జీవితాలు, ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. రాజీ పడని బ్రతుకు జీవించు. ప్రియులారా, అది మనకు అసాధ్యమే, కానీ మధ్యాహ్నం ప్రభు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముని ద్వారా ఓడిన మన జీవితాలను ఆయన గెలిపించగలడు. ఆయన ఎక్కడ పడిపోయావు అక్కడ నిన్ను నిలబెట్టగల సమర్థుడు ఆయన. నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించి, ప్రభు చాలు నాకు ఈ జీవితం, రాజీబడి నిన్ను బాధపెట్టి ఎన్నోసార్లు నీ గాయాలను రేపి నిన్ను సిలువ వేసిన వాడిని, నీకు అవమానం తెచ్చిన వాడిని వద్దయ్యా, నా శేష జీవితం నీ మహిమ కొరకు రాజీ పడకుండా నీ కొరకు బ్రతికే జీవితం నాకు కావాలా, నన్ను నీ ఆత్మచేత నింపయ్యా అని ఈరోజు నువ్వు ప్రార్థించగలగాలి. చివరిగా ఒకటి చెప్పి నేను ఒక చిన్న వీడియో, ఒకవేళ రెడీగా ఉంటే నేను చూపిస్తాను. ఉన్నది కానీ అశోక్ తమ్ముడు, ఎస్, ఈ ఉదయకాలం ఈ మీటింగ్లు పెట్టడానికి ప్రాముఖ్యమైన కారణం దైవజనుడు 2 విషయాలు. మొదటిది, దేవుని ప్రజలు జీవింపబడాలా, ప్రభు కొరకు బ్రతకాలా, ప్రభు కొరకు రగిలించబడాలని. రెండోది, దేవుని ఎరగకుండా నువ్వు ఉంటే నువ్వు రక్షించబడాలని. ప్రైజ్ ద లార్డ్. దాని కొరకు ఇంత మహాప్రయాస, ఈ మహాకూడికలు ఎవరి కోసం తెలుసా? నీ కొరకే బ్రదర్, సిస్టర్, నీ కొరకే. ప్రభు నిన్ను ప్రేమించి, ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టి తన రక్తంను చిందించాడు కనుక ఆయన నిన్ను తీసుకొచ్చాడు. ఈ మధ్యాహ్నం ప్రభువును నమ్మి ఆయన నామమున బాప్తిస్మం తీసుకోవడానికి ఇంత పెద్ద ప్రయాస జరిగింది నీ కోసమే. ఇంత డబ్బులు ఖర్చు అయింది నీ కోసమే. ఎందుకో తెలుసా? ఇంత ప్రయాస కన్నా, ఇంత డబ్బులు కన్నిటికన్నా దేవుని దృష్టిలో నువ్వు కావాలి. ఆయనకి నువ్వు కావాలి. పిచ్చిగా ప్రేమిస్తున్నాడు నిన్ను ఆయన. నువ్వంటే పిచ్చి ప్రేమ ఆయనకి. ప్రియులారా, ఈరోజు దేవుని నామమున నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నామమున బాప్తిజం తీసుకోవడానికి నువ్వు ముందుకు రావాలని ఒకవేళ ఆశపడుతున్నా, సాతానుడు నీకు ఆటంకపరుస్తూనే ఉంటాడు. సాతానుడికి అడగండి, యేసుప్రభు దేవుడేనా అంటే ఒప్పుకుంటాడు, అవును దేవుడే. యేసుప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, అవును ప్రేమిస్తున్నాడు. సాతానుడే చెప్తాడు ప్రేమిస్తున్నాడు. యేసుప్రభు నా కొరకు రక్తం చిందించాడు, అవును. యేసుప్రభు రక్తంలో నా పాపాలు కడగబడతాయా, అవును. మరి నేను బాప్తిజం తీసుకోవాలనా? తీసుకో, కానీ ఇప్పుడొద్దు, తర్వాత. వాడు చాలా కుయుక్తిపడు. ఇప్పుడెందుకు? ఇంకా చాలా రోజులు ఉన్నాయి, నువ్వు చాలా సంవత్సరాలు బ్రతుకుతావు, ఇప్పుడే ఎందుకు ఇంకా అన్నీ చేయాలా? చూసిండ్రా, వాడే అన్నాడు, దురాత్మలు దయ్యాలు, ఓ సర్వోన్నతుడు దేవుని కుమారుడా. వాడికి తెలుసు యేసు ప్రభు దేవుడని, వాడికి తెలుసు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని, వాడికి తెలుసు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని
విడిపించేస్తుందని. వాడికి తెలుసు యేసు ప్రభు నమ్మి ఆయన నామమున బాప్తిజం తీసుకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావని. ఇవన్నీ తెలుసు. కానీ వాడు అనే మాట ఏంటో తెలుసా? ఇప్పుడొద్దు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? రేపు అంటాడు. మళ్ళీ రేపు ఏమంటాడు తెలుసా? రేపు అంటాడు. మళ్ళీ ఎప్పుడేమంటాడు? రేపు అంటాడు. ఒక అపాయం ఉంది. ఏంటో తెలుసా? రేపు అనేది రాకపోవచ్చు కూడా. నీ జీవితంలో రాకపోవచ్చు. ఒకసారి ఒక దైవజనుడు ఆ బెడ్ రిడన్, పరుపు మీద ఉన్న రక్షింపబడని వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. భార్య వచ్చి చెప్తా ఉంది, అయ్యగారు మా భర్త రేపు మాపో చచ్చిపోయేటట్టున్నాడు, సువార్త చెప్పండి అంటే, అంతకుముందు చెప్తుంటే అన్నాడంట, చాలా టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది అనేవాడంట. చివరికి ఇక మరణ పడక మీదుగా చచ్చిపోయే క్షణాల్లో ఉన్నాడు. దైవజనుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇప్పుడైనా వినరా బాబు, యేసు ప్రభు నమ్ము, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించుమని అడుగు అని ముందంటేనేమో చాలా టైం ఉంది అన్నాడు. చివరి మాట, ఆ మనిషి మాట ఏంటో తెలుసా? టైం అయిపోయిందని చచ్చిపోయాడు. రక్షించబడకుండానే ఆ వ్యక్తి జీవితం ముగించబడింది. ప్రియులారా, ఈ మధ్యాహ్నం దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. దైవజనులు సిద్ధంగా ఉన్నారు. నీళ్ళు నీ కొరకు సిద్ధంగా ఏర్పాటు చేశాడు దేవుడు. దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది. అది నీ కోసమే, నీ కోసమే, అది నీ కోసమే. కొన్ని నెలల కిందట ఒక బ్యాప్టిజం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రదర్ వచ్చిండు అనుకుంటా, జయరావు బ్రదర్. ఓకే, ఎస్. వారిద్దరి పిల్లలు, అబ్బాయి 19 సంవత్సరాలు ఉంటాడు, అబ్బాయి 14-15 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు చాలా చక్కగానే ఉన్నారు. కానీ వాళ్ళ వంశపారంపర్యంగా లేదా జెనెటిక్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఆ పిల్లల చేతులు కాళ్ళు పడిపోయాయి, నడవలేని స్థితికి వచ్చారు. పిల్లలారా, ఒకసారి ఫోటో వేస్తే అర్థమవుతుండొచ్చు, మీరు చూడొచ్చు. ఆ పిల్లలు ఆ పట్టుకొని తీసుకొని, కిషోర్ అన్న ఉన్నాడు, పాప ఉంది, ఆ పిల్లలు మోసుకొని వచ్చారు. ప్రియులారా, మీరు గమనించవచ్చు. ఆ ఇంటిలో ఒక్కొక్కటి, నన్ను ఆపండి, అట్లా వాళ్ళు నడవలేరు కనుక ఆ ఇంటిలోనే ఆ పిల్లలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది కదా, ఆ ట్యూబ్ని తీసుకొని వచ్చి పెట్టారు. ఆ రోజు తల్లిదండ్రులు ఏం చేశారంటే, వారికి బ్యాప్టిజం ఇవ్వాలి కనుక బంధువులందరినీ పిలిచారు. ప్రియులారా, బంధువులందరినీ పిలిచారు. ఒక పండుగ. ఎందుకో తెలుసా? నా పిల్లలు నడవలేరేమో, నా పిల్లలు సరిగా మాట్లాడలేకపోవచ్చు, నా పిల్లలు అందరిలాగా ఆడుకోకపోవచ్చు, కానీ నా పిల్లలు కూడా పాపులే, వారికి కూడా నా యేసయ్య అవసరం. ఒక రోజున వారు ప్రభుని నమ్మి విశ్వసిస్తే అంగవైకల్యము లేని చోటులో వాళ్ళు ఉంటారు, నిరంతరం జీవించే చోటులో ఉంటారని గుర్తించి ఆ తల్లిదండ్రులు వారికి సువార్త చెప్పి వారిని, ఆ పిల్లలిద్దరూ ఒప్పింపబడ్డారు. ప్రియులారా, వీడియో వేస్తా ఉన్నాను, ఒక్క నిమిషం. ఇట్లాంటి సంఘటనలు ఇక్కడ ఎన్నో జరిగిండొచ్చు. ప్రియులారా, మాట్లాడలేరండి, సరిగా నడవలేరు. మీరు చూడొచ్చు, కాళ్ళు చేతులు స్టిఫ్గా ఉంటాయి, కేవలం చూస్తారు, నవ్వుతారు. పాప ఇప్పుడు దేవుని దేవల్ల మాట్లాడుతుంది, మెల్లిమెల్లిగా అడుగులేస్తూ ఉంది. మీరు చూడొచ్చు ప్రియులారా. వారికి అర్థమైంది, ఇంకా నీకు అర్థం కాలేదా? ఆ పిల్లలకి అర్థమైంది నేను పాపిని అని, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడని అర్థమైంది. నీకు ఇంకా అర్థం కాలేదా అమ్మా? నీకు ఇంకా అర్థం కాలేదా తల్లి? సోదరుడా, నీకు ఇంకా అర్థం కాలేదా? ఆ పిల్లలను మోసుకొని పోవాలి ప్రియులారా. జస్ట్ అలా పడుకోబెట్టి వారికి ప్రభు నామమున బాప్తిజం ఇవ్వడం జరిగింది. ఎస్, కెన్ యూ ప్లే దట్? అందరు ఏడవడం మొదలు పెట్టారు. ఎస్, ఎస్, చాలు. ఓకే ప్రియులారా, ఇప్పటికి కూడా అమ్మాయి అబ్బాయి నడవలేరు. కానీ ఒకటి వారికి అర్థమైంది, నాకు ప్రభు కావాలని. అమ్మాయికి బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత మాట్లాడుతుంది కొంచెం. అమ్మాయికి తెల్లని డ్రెస్ వేసుకొని వచ్చారు. కూర్చుంటే నా వైపు ముందు కూర్చున్నాను, నా వైపు అమ్మాయి అన్న మాట ఏంటో తెలుసా? మెల్లిగా మాటలు తడబడతాయి. ఒక్కొక్క మాట చెప్పడానికి చాలా టైం పడుతుంది, మెల్లగా మాట్లాడుద్ది. ఆ పాప అన్న మాట ఏంటో తెలుసా?
అంకుల్ నేను ఇప్పుడు రక్షించబడ్డాను, నేను ఇప్పుడు రక్షించబడ్డ అమ్మాయిని, నేను రక్షించబడ్డ అమ్మాయిని, నేను నరకానికి పోను ఇంకా. ఆ మాటలోని అర్థం, నేను నరకానికి పోను ఇంకా, పరలోకంలో మీతో పాటు ఉంటాను. అక్కడ నాకు కుంటితనం ఉండదు, అక్కడ నాకు ఈ సమస్య ఉండదు. రోగము లేని చోటు, కన్నీరు లేని చోటు, బాధ లేని చోటు, పాపం లేని చోటు, సాతానుడు లేని చోటు ప్రభువే మన ముందు ఉంటుండగా ఆ చోటుకు మేము సిద్ధమయ్యాం కదా. ఓ ప్రియులారా, మాట్లాడలేని నడవలేని ఆ పిల్లలకు అర్థమైందే. నీకు ఇంకేం అర్థం కావాలి? ఇంకేం అర్థం కావాలి నీకు? ఇంకేదైనా దెబ్బ పడాలా నీకు? ఇంకేదో యాక్సిడెంట్ కావాలనా? అనారోగ్యం వచ్చి మరణ పడకల వరకు వెళ్ళాలా? సమయం ఉండగానే నేడే రక్షణ దినం. రాజీ పడొద్దు. ఇప్పుడు సాతాను ఇప్పుడు కూడా మీ చెవుల్లో చెప్తూనే ఉన్నాడు, వాడు వద్దు టైం ఉందని. టైం లేదు ప్రియమైన సహోదరి సహోదరుడా, టైం లేదు. తర్వాత తీసుకో, రాజీ పడొద్దు సాతాను మాటలకి. వచ్చే సంవత్సరం చూసుకో, ఉంటావో లేవో తెలియదు ప్రియమైన సహోదరి సహోదరుడా. 2 సంవత్సరాల కిందట నేను దైవజనుడు బ్యాప్టిజం ఇస్తున్న టైంలో ఒక పిల్లోడు వచ్చాడు. దైవజనుడు అన్నాడు, అన్న వీడు చిన్నగా ఉన్నాడు, ఒకసారి వానికి కడుక్కోవాడు బ్యాప్టిజం విషయంలో నిజంగా తీవ్రంగా ఉన్నాడో లేదో అని. వానికి నేను అడిగాను, నీ వయసు ఎంత అంటే వయసు చెప్పాడు. వాడికి అడిగాను పిల్లోడికి, ఒరే నువ్వు చూస్తే చిన్నోడులాగా ఉన్నావు, వచ్చే సంవత్సరం తీసుకోవచ్చు కదరా బ్యాప్టిజం అన్నాను. వాడు అన్న మాట నా వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. మావి ఏమన్నాడు తెలుసా? నీళ్ళలో అదివరకే దిగి ఉన్నాడు. ఆ పిల్లోడు అన్న మాట, అంకుల్ వచ్చే సంవత్సరం, పాస్టర్ గారు వచ్చే సంవత్సరం వరకు నేను బ్రతుకుతానని నాకు మాట ఇయ్యి, నేను బ్రతుకుతానని మాట రాసిస్తావను నాకు, వచ్చే సంవత్సరం తీసుకుంటాను. మరి జీవితం రేపటి సంగతి ఏంటో తెలియదు, రేపటికి రూపు లేదు. నేడే ఒరే ఇంత నువ్వు మాట అన్నాక, ప్రభు ఇంతగా నిన్ను ఒప్పింపజేసిన తర్వాత మేమెవరంరా బ్యాప్టిజం ఇవ్వకుండా పోవడానికి? ప్రభు నామంలో బ్యాప్టిజం ఇచ్చాం. ఈ మధ్యాహ్నం పరిశుద్ధత పోగొట్టుకోవద్దు, లోకంతో రాజీ పడకు, నీతిగా న్యాయంగా ప్రభు కొరకు బ్రతుకు. లోకంలో సాక్ష్యాన్ని పాడు చేసుకోవద్దు, రాజీ పడకు. లోక సంబంధమైన విషయాల్లో, ప్రార్థన జీవితం విషయంలో, రేపు నీ భక్తి జీవితం విషయంలో, సంఘం రావడం కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఎన్ని అడ్డు ఆటంకాలు వచ్చినా ఏమైనా కానీ రాజీ పడొద్దు. ఇంకా మనం ప్రభుని స్తుతించడంలో, ప్రభుకి ప్రార్థించడంలో. అంతేకాదు, ప్రాముఖ్యంగా ప్రభుని నమ్మి బ్యాప్టిజం తీసుకోబోతుండగా నువ్వు ఇప్పుడు సాతానుడు ఎన్నో మాటలు మాట్లాడుతుండగా పక్కకున్న వారు కూడా సాతానుడు ప్రేరేపిస్తాడు. ఇప్పుడు వద్దు లేవే, ఇప్పుడు ఎందుకే, ఇప్పుడు ఎందుకురా, పక్క వాళ్ళని వాడుకుంటాడు వాడు. జాగ్రత్త సుమ, రాజీ పడొద్దు. ఈరోజు రాజీ పడతావా రాజీ పడవా నీ ఇష్టం.